ఏలూరు సాక్షి దినపత్రిక కార్యాలయం పైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడిని పత్రికాలోకం తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి సంఘటనలు మంచిది కాదు. కూటమి ప్రభుత్వం ఇక ముందు కూడా ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజంలో జరిగే అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలను పత్రికలు ఎలుగెత్తి చాటుతాయి. ఈ సమయంలో ఏలూరు సాక్షి కార్యాలయం పైన చింతమనేని అనుచరులు దాడిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎమ్మెల్యే దగ్గరుండి పత్రికా కార్యాలయం వద్ద దాడులు చేయించడాన్ని సహించడానిది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాంటి సంఘటనలపై తీవ్రంగా స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన జిల్లాలో కూడా పత్రికా విలేకరులపైన దాడులు చేస్తున్నారు, బూతులు తిడుతూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఎస్పెషలీ ముఖ్యమైన టీడీపీ నాయకులు ఇలా చేస్తున్నారు కొంతమంది. ఇలాంటి సంఘటనలపైన ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఏదైనా విలేకరులు పత్రికలు తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, లేకుంటే ఫిర్యాదు చేయాలి. కానీ ఒక బూతులు తిడుతూ వీడియోలు రిలీజ్ చేయడం ఎంతవరకు సమంజసమో కూటమి ప్రభుత్వ నేతలు అర్థం చేసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఇదే విషయంలో ఏలూరు సాక్షి కార్యాలయం పైన దాడి చేసిన వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా సూపర్ 6 అమలు చేయడం పక్కన పెడితే విలేకరుల మీద దాడి చేయడమే, ప్రత్యేకించి సాక్షి మీద దాడి చేయడమే పనిగా పెట్టుకుంది. ఎందుకంటే సాక్షి పేపరు వ్యతిరేకంగా వార్తలు రాస్తాన్న ఉద్దేశంతో రోజు దాడి చేయడమే పెట్టుకుంది. రాష్ట్రంలో నలుమూలలో ఎక్కడో చోట దాడి చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా నిన్న ఏలూరులో సాక్షి కార్యాలయం పైన చింతమనేని గారు కార్యాలయం మీద దాడి చేయడం సిగ్గుచేటు. ఫస్ట్ అతను బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే అతని కార్యాలయం ముట్టడానికి కూడా మా విలేకరులు ఎవరు వెనకాడరు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. అంతేకాకుండా అతను ఒక ఎమ్మెల్యే, అతని మీద వార్తలు ఒకవేళ రాసి ఉంటే వివరణ ఇచ్చి వార్త రాయించుకోలే. కానీ ఇలా కార్యాలయం మీద దాడి చేసుకుంటా పోతే ఇది మేధావులైనా పత్రికా స్వేచ్ఛ కోరుకునే వాళ్ళైనా దీని మేధావి వర్గం అంతా ఖండించాలి. తక్షణమే ఎమ్మెల్యే చింతమనేని గారు క్షమాపణ చెప్పాలి, లేదంటే దీనిపైన చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం స్వేచ్ఛ గురించి మాట్లాడిన నాయకులంతా కూడా స్పందించి వాళ్ళ నాయకులను అదుపులో పెట్టుకోవాలి. లేదంటే భవిష్యత్తులో వాళ్ళ ఇల్లును, కార్యాలయాలను ముట్టడి చేస్తాం. ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆగదు. థ్యాంక్ యూ. ఏలూరు సాక్షి కార్యాలయంపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో కూడా తహసీల్దార్ వనజాక్షి మీద జుట్టు పట్టుకొని ఈడ్చుకొని ఇసుక కోసం చింతమనేని అనుచరులు, చింతమనేని కలిపి జరిపిన దాడి మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ సాక్షిపై దాడి చేయడం అనేది అత్యంత దుర్మార్గంగా పరిగణిస్తున్నారు. ఇది ఈరోజు ఈ పత్రికకు జరగచ్చు, రేపు ఇంకో పత్రికకు జరగచ్చు. విలేకరులందరూ కలిసికట్టుగా ఈ కూటమి సర్కారు దుశ్చర్యలను ఎండగట్టకపోతే మాత్రం భవిష్యత్తులో ఏ జర్నలిస్టు పనిచేయలేడనేది ఖచ్చితంగా చెప్తున్నాం. ఖచ్చితంగా చింతమనేని ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి తన అనుచరులను ఏకంగా పత్రికా ఆఫీసు ధ్వంసానికి పాల్పడాడంటే ఆయన ఎంత బరి తెగించారో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా ఆయనకు పూర్తిగా నేర చరిత్ర ఉంది. అలాంటి వారిని ప్రోత్సహించడం అనేది చంద్రబాబు మంచిది కాదు. శాంతి స్థాపన అనే పవన్ కళ్యాణ్ కూడా దీనిపై చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు. నెక్స్ట్ ఆయన ఇంటి వరకు వెళ్ళి శాంతియుత ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. చింతమనేని ప్రభాకర్ గారు, మీకు ఇది మంచిది కాదు. మీరు ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు చేసి పాల్గొనండి, మంచి పేరు తెచ్చుకోండి. కానీ జర్నలిస్టులపై దాడి చేసి మీరు భయపెట్టి వార్తలు రాయించుకోవాలంటే కుదరదు. నిన్న రాసిన వార్త కూడా చింతమనేని బాధితుడు ఇచ్చిన వాంగ్మూలం మేరకు రాసినదే. అది సాక్షినో ఇంకోరో కట్టుకథ కాదు. అతని బాధితుడు మంగళగిరి కార్యాలయానికి వస్తే ఆయన వాంగ్మూలంతో రాసిన వార్తనేది. మీరు మీ సొంత నియోజకవర్గంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ కోసం సాక్షి కార్యాలయంపై దాడి చేయడం అత్యంత నీచమైన చర్యగా భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.